హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం బ్లాగ్స్. ఇప్పుడు మేము థర్డ్ యూనివర్సిటీ మాంట్లెస్ స్టేట్ యూనివర్సిటీకి అప్లై చేసాం. ఇది వచ్చేసరికి న్యూ జెర్సీలో ఉంది. ఇది మేము అంత రికమెండ్ చేయం, కానీ సేఫ్ యూనివర్సిటీ అని చెప్పి మేము దీన్ని అప్లై చేసాము. దీని ట్యూషన్ ఫీ కూడా చాలా తక్కువ కంపారబుల్ టు సెయింట్ లూయిస్ అండ్ అల్బామా. నెక్స్ట్ వచ్చేసరికి దీని ఓల్డ్ ర్యాంక్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఈ ర్యాంకింగ్ యూఎస్ ర్యాంకింగ్, నేషనల్ ర్యాంకింగ్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను దీనికి 3 LOAs సబ్మిట్ చేశాను. ఈ కాలేజ్కి నేను డిసెంబర్ 1st వీక్లో అప్లై చేశాను. నాకు డిసెంబర్ 2nd వీక్ కల్లా నాకు మీరు యాక్సెప్టెన్స్ వచ్చేసింది కాలేజ్ యూనివర్సిటీ నుంచి. దీనికి నాకు పడిన అప్లికేషన్ ఫీజు, నేను కట్టిన GRE TOEFL ఫీజు వచ్చేసి $0. ఇది ఫ్రీ అప్లికేషన్, దీనికి ఎలాంటి ఛార్జెస్ లేవు. కానీ ఇది వచ్చేసరికి న్యూ జెర్సీ దగ్గరలో ఉంది, సేఫ్ యూనివర్సిటీ కాబట్టి నేను దీనికి అప్లై చేయడం జరిగింది. ప్రజెంట్ నేను ఈ యూనివర్సిటీకి వెళ్ళాలనుకోవట్లేదు. నేను వేరే యూనివర్సిటీ అప్లై చేశాను, ఆ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ మాంట్లెస్ స్టేట్ యూనివర్సిటీకి నేను డైరెక్ట్ కంప్యూటర్ సైన్సే అప్లై చేశాను. దీంట్లో అడ్మిషన్కి నాకు 1 వీక్ తీసుకున్నారు. నేను GREకి TOEFLకి ₹1 కూడా పే చేయలేదు. అప్లికేషన్ ఫీ కూడా ఫ్రీ ఉంది. కాబట్టి ఈ యూనివర్సిటీకి నాకు ఖర్చు అయింది $0 అదనమాట. ప్లస్ ఈ యూనివర్సిటీ ఏంటంటే నా ప్రొఫైల్కి సేఫ్ యూనివర్సిటీ, ప్లస్ న్యూ జెర్సీ, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వర్జీనియా ఇవన్నీ మంచి జాబ్ IT హబ్స్ ఉన్న ఏరియా కాబట్టి నేను ఈ యూనివర్సిటీకి అప్లై చేయడం జరిగింది. సేఫ్ సైడ్లో ఏదన్నా ఇబ్బంది అయితే నాకు యూనివర్సిటీ ఉంటుందని చెప్పి మీకు అప్లై చేయండి. మా ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. అక్కడ ఆ ఛానల్ని ఫాలో చేసి మాకు మెసేజ్ చేయండి, మేము ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాము. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మేము అది చదివి మేము చేతనైతే మాకు తెలిస్తే మేము ఆ డౌట్ క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాము. అది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.